తులారాశి వారికి దివ్యమైన కాలం కొనసాగుతోంది. 8 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో రవి, కుజ, శుక్రుడు, షష్ఠంలో చంద్రుడు, ద్వితీయంలో బుధుడు, భాగ్యంలో గురువు, షష్ఠంలో శని, ఏకాదశ కేతువు. సర్వశ్రేష్టమైన శుభప్రదమైన అదృష్ట కాలము. దీన్నే రాజయోగ కాలం అని కూడా అంటాం. ఈ సమయంలో స్వల్ప ప్రయత్నంతోనే అభీష్టాలు సిద్ధిస్తాయి. ఏం చేయాలో, ఏం చేస్తే మంచి జరుగుతుందో మీరు ఆలోచించి సరైన ప్రణాళికల ద్వారా లక్ష్యాలను పూర్తి చేయడం ద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది. ఎటువంటి పొరపాట్లు లేకుండా వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. లాభ నష్టాలకు అతీతంగా ధర్మమే ధ్యేయంగా పనిచేయడం ద్వారా దైవానుగ్రహం అదృష్ట రూపంలో మీకు సహకరిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలు పరిపూర్ణమైన శక్తినిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యం పెరుగుతుంది. ప్రధానంగా ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. రక్షణాయుతంగా ఉంటుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా మీ ప్రయత్నాలు అద్భుతమైన విజయాన్ని ప్రసాదిస్తాయి. లక్ష్మీ యోగం పరిపూర్ణంగా ఉండటం వల్ల ఆర్థిక అభివృద్ధి శ్రేయస్సుని ప్రసాదిస్తుంది. ఉత్తమ కాలంలో చేసే పనులు సర్వ శుభాలను ఇస్తాయని గమనించండి.